తిన్నాడు తిన్నాడు ఇందాకే తిన్నది ఓనికాయ అబ్బతో కాదే నువ్వు కాలే వచ్చినాక మా బిడ్డ లక్కీ దగ్గర ఫస్ట్ టైం వచ్చింది ఇవాళ. ఇంకా ఇక్కడికి వచ్చినాక మేము కూడా ఎక్కువ ఏమి ఉండట్లేదు కదా, అటు ఇటు తిరుగుడు అట్లనే అవుతుంది కదా. ఇవాళ కూడా వెళ్ళకపోతుంది కానీ ఓరియో నేనే రా వెళ్ళకపోతుంది కానీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలే కదా. మా సున్ని వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటారు అంటే ఇంకా సర్లే ఇంట్లో ఉండి మనకు కూడా కొంచెం బోర్ కొడుతుంది అట్లా సర్లే చేసేద్దామని చెప్పేసి పనిలో పని వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది, వాళ్ళ ఊరు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళాల్సింది అంతే. తప్పితే ఈ ఎండకి ఎక్కడికి వెళ్ళాల్సింది అసలు వెళ్ళాలని కూడా లేదు. కానీ మనకు కూడా కొంచెం మనశ్శాంతి రిలాక్స్ ఉండాలంటే అప్పుడప్పుడు కొంచెం ట్రావెల్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో తప్ప అసలు దేనికి కాదు. మంచిగా తినేసినాం, మేము కూడా ఎక్కువ కర్రీ చేసుకున్నాం తిన్నాము. ఇంకా ఇప్పుడే మా ఆయన వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ. వాడి బిడ్డ తీసుకొచ్చి ఇంట్లో పైన వదిలేసి ఇంకా నేను మా ఆయన ఇద్దరం వెళ్తున్నాం. ధీరేష్ కూడా రాను మమ్మీ అన్నాడు. ఈ ఎండకు పిల్లలు తినరు చెయ్యరు, వాళ్ళు రాకపోవడమే బెస్ట్. మా లూసి ఏడికి వస్తా వెయిట్ చేస్తూ ఉంది. ఏ లూసి కూర్చోపో పో ఇంట్లో పోరా, టూ మచ్ ఎండ. మా ఆయన వెయిటింగ్. ఈ ఎండలో పోవడంటే తట్టుకోలేము కానీ ఏమో కార్లో పోయేది కాబట్టి అయినట్టే ఉంది. ఫాస్ట్ ఉంటారు పెద్ద పెద్ద అది అందరూ చూసుకుంటాం, మన సైడ్ మనమే పోవాలి. ఒక కన్ను వెనుక ఉండాలి, ఒక కన్ను సైడ్కి ఉండాలి, ముందు ఉండాలి, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేకుంటే ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ కూడా సడన్గా వచ్చేస్తారు బండ్లతో. కారు హైవే మీద లెఫ్ట్ సైడ్ ఎక్కువ సైడ్ కొడతారు, అందువల్ల లెఫ్ట్ సైడే మనం ఉండాలి, వేరే ఛాన్స్ ఇవ్వద్దు కొత్తగా నడిపేటోళ్ళు. ఫస్ట్ టైం హైవే మీద డ్రైవింగ్ చేస్తా. ఒకసారి సిద్దిపేట పోయేటప్పుడు చేసిన, కానీ NH7 రోడ్కి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నడుపుతున్నా, డిస్టర్బ్ చేయకు. సూపర్ వాడుకొని వేసిన పోతే పోతుంది, ఏం చేస్తాం. డొక్కు కారు పోతుంది కానీ మనం భయపడక నువ్వైతే మంచి నడు. భయం ఉంటే ఎక్కువ ప్రాబ్లం అయింది. ఇటే లెఫ్ట్గా నేనేదో ఈ ఏరియా కొత్తగా వస్తున్నాను. ఫోన్ కూడా చూడకు నువ్వు, ఇవేని అన్ని చూడు, ఏమున్నాయో చుట్టుపక్కల అన్ని చూడు. అన్ని తండాలు, నేను తండాలు గుట్టల్లోకి వెళ్ళి ఫోన్ చూస్తూ ఉంటావు. ఫోన్ ఏముంది, ఫోన్ గురించి నువ్వే నాకు చెప్పాలి. ఇక మనమే మాట్లాడుకోవాలి. ఎక్కువ ఫోన్ చూసేది నువ్వు అసలు. ఇంకా తిరిగి నన్ను అంటాడు. అందరం చూస్తాం కానీ వచ్చినప్పుడు చూడాలి ఏరియా ఎట్లా ఉంది. కార్ నడుపుతున్నప్పుడు కూడా ఏదన్నా ఒక స్టోరీ ఏదన్నా వీడియో కనిపిస్తే అటు ముంగడ మర్చిపోయి ఫోన్ చూసుకుంటాను. ఇది మొత్తం కొత్త ఏరియా అంట. నేను కూడా నిజానికి ఫస్ట్ టైం రావడం. ఏమంటే అటు ఇంకో ఊరు ఉందేమో, రాకపోకలు అటు వచ్చే ఉన్నాయి. గార్డెన్ అంట, దాగుతుంది గార్డెనా? మనం కూడా పోతుంటే ఫంక్షన్ ఉందంట, మనం కూడా పోతుంటే పిల్లలు పేరంటానికి. ఇది ఏముంది, మా మానాల గుట్టలు కొండలు ఉన్నట్టే ఉంది చుట్టూతా. మానాల వేరు ఇట్లా వచ్చేసి ఏం చేస్తూ పుసుక్కున పోయి గుద్దెత్తా. నేనైతే పక్క వేసేస్తుంటే మా సున్ని ఏం సోయి కర్రీ సోయా కర్రీ బొట్టు అదే కదా. మా సున్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాం ఫస్ట్ టైం. ఈ తండ ఒకటి బ్యాలెన్స్ ఉండే, ఇది కూడా అయిపోయింది, అన్ని కవర్ అయిపోయింది. అమ్మి తండ కవర్ అయిపోయింది, ఇది పై తండ అన్ని కవరింగ్స్ అయిపోయినాయి.
యూట్యూబ్ కోసమే ఏం తింటున్నావు పా మటన్ సునీ ప్లేట్లో ఒక్క బొక్క కూడా లేదు అది ఇలా బొక్క తినమంటే తినట్లేదు రోజు బొక్కలు ఎవరి ప్లేట్లు వస్తుంది తీసి పెడతాను ఇవాళ బొక్కలు దొరుకుతలేవు ఇవాళ తినమని తినలేదు అరే ఆయన ఏంది డిస్టిక్ ఆఫీసరు నువ్వు చేతి పెట్టి దిగుతా అంటే ఏందిరా ఐపీఎస్ అనా ఏ మీ మమ్మీ సూపరింటెండెంట్ అని భయపడిస్తున్నావా అవురా అంతేనా డేర్ బాగుంది మరి ఎప్పుడైనా పెద్దోళ్ళు జర అట్లా చిన్నోళ్ళు హుషారు పెద్దోళ్ళు అందరికి రెస్పెక్ట్ ఇచ్చి కలుపుకొని పోతారు వద్దనే తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు నిజమే కదా అన్న అయితే కూల్గా ఉంటాడు మనం అందరికి దున్నేస్తాం దునియా మొత్తం నేను పెద్దోళ్ళం రా రాంగా చెరువు కనిపించింది ఇది ఆమ్రాబాద్ ఏదో ఈ కొండలు గుట్టలు ఉన్నాయి తామర పూలు మొత్తం ఇగో కానీ ఆడదాకా పోలేం ఇది మంచిగా ఉన్నాయి పూలు చేపలు కూడా మంచిగానే ఉన్నట్టున్నాయి ఇటు చూడు లక్కీ కిచెన్ ఏం చేస్తారు ఇద్దరు ముడుతుందా కాలుతా ఇంకా కిచెన్ లో ఏం చేస్తున్నారు చేయి ముడుతుందా కాలుతా ఏం చూడాలి కిచెన్ లో ఎప్పుడు రెడీ అవుతుంది అని తిన్నామని చెప్తున్నావు లక్కీ గారు అయితే ఎప్పుడు పెట్టాలి నోరు చేసుకునే ఉంది లక్కీ కిచెన్లోకి వచ్చింది వాళ్ళ నాన్న నోరుకోండి ఏం తింటావు పట్టుకో ఇది పట్టుకో ఏంటిది ఏం కావాలి ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా ఏం తింటావు అమ్ముతావా అమ్మో ఆకలట బాగుందా కిచెన్ కిచెన్ బాగుందా ఓపెన్ కిచెన్ నువ్వు అటు నుంచి ఇటు అన్నీ చూడదు కిచెన్ మమ్మీ ఇంతకుముందు కిచెన్ లెక్క లేదు కదా గేది మొక్కినాను గేది మొక్కినాను అదంతా ఇప్పుడు ఫ్రై కొంచెం సాగు ఆలూ ఫ్రై బాయిల్డ్ ఎగ్స్ దొడ్డు సాగుతుంది కలుగు లేదు ఏ కలుగు సన్నపు పెడతారు అడుగుతుంది ఒకటి ఏం లేదు ఇంకా కాదు ఆకలి అట ఆకలి మంచిగా ఉందా ఆడ చూడ ముందనే కనిపిస్తుంది సర్పది సర్పుకి సాల్ట్కి తేడా కదా స్టూల్ వేసుకో చేరు లెక్కమ్మా
టీ కనిపిస్తుంది, ఆడికొచ్చి కిచెన్ కనిపిస్తుంది. లక్కీ గారికి అన్ని ఓపెన్ 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 షో. అవా ఎంట్రీ కనవట్లో ఎండ్రుకాయ కాదు, ఎండ్రుకు వచ్చింది. ఎండ్రుకాయ కాదు. అక్క చైర్ తీసుకురా, తీరచ్చు తీసుకురా, కూర్చోబెడతా బయట. మంచిగా దులిపి తీసుకురా. అక్కి ఒక్క 10 minutes ఆగు, వంట రెడీ అయిపోతుంది. 10 minutes ఓకేనా? అవ్వా దొంగది అక్కడే కూర్చో. వంట ఇంకో 10 minutes అవుతుంది. సరేనా? ఆలోపు ఇక్కడ రెస్ట్ తీసుకో. నువ్వు పాడి కొట్టేసినావా? అంత అయిపోయిందా? నేను కట్ చేసి అన్నీ నేను రెడీ చేసి పెడితే ఫైనల్ టచ్. సాల్ట్ వేసినావా?